అయినా కొన్ని పనులు చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించింది. కొన్ని కార్యాలు ఒక రోజున చర్చిలో ఒక 20,000 30,000 స్టేజ్ మీద పడేసేసి వాటి మీద నడుస్తూ వాక్యం చెప్పి విశ్వాసులకి డబ్బు మీద ఆశ పోవాలని నేర్పించడం ప్రారంభించాను. మొదటిగా నాకు చావాలి, తర్వాత విశ్వాసుల్లో కూడా పోవాలి అని. ఎందుకు నేను ఈ విషయాలన్నీ నేను మీ దృష్టికి తీసుకోవాల్సిన గొప్ప విషయం గురించి కాదు, ఇది చాలా సీరియస్ విషయం. మనము క్రీస్తు శ్రమలు ధ్యానం చేయడమే కాదు, మన జీవితంలో శ్రమలు ఉన్నాయి, వాటిని మనం ఎదుర్కొందాం. నార్త్ ఇండియాలో ఈ రోజున ఏం జరుగుతుందో తెలుసా? ఎంతమంది సేవకులకో తెలుసు. ఎంతమంది పాస్టర్స్ జైల్లో ఉన్నారు తెలుసా? ఎంతమంది విశ్వాసులు జైల్లో ఉన్నారు తెలుసా? ఎంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ జైల్లో ఉన్నారు తెలుసా? చిల్డ్రన్స్ ఎంతమంది జైల్లో ఉన్నారు తెలుసా? ఫీజు కట్టకుండా ఎంతమంది పిల్లలు ఉన్నారు తెలుసా? పాస్టర్స్ పిల్లలు. ఏ రోజున బాధపడ్డామా? ఏ రోజున ఆలోచిస్తున్నామా? ఏ రోజున ప్రార్థన చేస్తున్నామా? మనం బాగుంటే చాలు, నేను నా పిల్లలు బాగుంటే చాలు. ఇలాంటి వాళ్ళందరూ సేవ చేస్తే ఎలాగా? ఆలోచించండి. మనకు శ్రమలు ఉన్నాయి, మన కళ్ళ ముందు శ్రమ పడుతున్నారు. వాళ్ళు చాలా శ్రమ పడుతున్నారండి. బెయిల్ దొరకట్లేదు. అనేక మంది ఆంధ్ర నుంచి సేవకులు వెళ్ళి వాళ్ళని ఆదరిస్తున్నారు, అనేక దేశాల నుంచి వెళ్ళి ఆదరిస్తున్నారు. ఎందుకని? వాళ్ళు అంత కష్టపడుతున్నారు. బెయిల్ దొరకట్లేదు. నెలల తరబడి జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. క్రిస్మస్కు బయటికి రాని వాళ్ళు ఉన్నారు, మొన్న న్యూ ఇయర్కి రానున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని పార్టీల ద్వారా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మనం ఈరోజు చాలా బాగుంటున్నామండి. క్రీస్తు శ్రమను ధ్యానం చేస్తున్నటువంటి మనం, మన జీవితాల్లో కూడా కొన్ని శ్రమలు ఉన్నాయి, వాటిని మనం చాలా ఫేస్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలని